ఆ పెను సంచలనం ఏంటో చెప్తాను. దానికంటే ముందు ట్రోఫీని గెలిచే అర్హత ఉన్న వాళ్ళందరిలో ఎవరికుంది? క్లియర్ కట్‌గా కామెంట్స్ ఒక్క పేరు రాయండి. తనూజ అయినా, కళ్యాణ్ అయినా, ఇమాన్యుల్ అయినా, భరణి అయినా, సుమన్ శెట్టి అయినా, సంజన అయినా. ఎవరికి హౌస్‌లో ఉన్న వాళ్ళలో ట్రోఫీని గెలిచే అర్హత డీమన్ పవన్ అయినా ఎవరికుందో ఒక్క పేరు మాత్రమే రాయండి. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ, ప్రతి పీఆర్ మన కామెంట్స్ చూస్తున్నారు. ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి క్లియర్ కట్‌గా తెలుస్తుంది. ప్రతి పీఆర్ టీమ్‌కి, ప్రతి ఫ్యామిలీకి. ఇప్పుడు అందరి ఫ్యామిలీస్ మన కామెంట్స్ చూస్తున్నారు. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏం జరగబోతోంది మీకు ఐడియా ఉంటే కనుక, మీరు అన్ని లాంగ్వేజ్ బిగ్ బాస్ చూస్తే కనుక, హిందీ బిగ్ బాస్లో మీడియా వెళ్తుంది లోపలికి. మీడియా డైరెక్ట్ మన ఎన్డీటీవీ కానీ, ఇండియా టుడే కానీ, ఆజ్ తక్ కానీ, రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి వస్తూ ఉంటాడు ఆయనది కానీ, వెళ్తాయి లోపలికి. వెళ్ళి బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళని మీడియా తరఫున క్వశ్చన్స్ అడుగుతారు. మీడియా క్వశ్చన్స్ అడుగుతుంది. బిగ్ బాస్ హౌస్లో జరిగిన ఈ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ ఇట్లా అడుగుతూ ఉంటారు. దానికి వాళ్ళు సమాధానం చెప్తారు. హౌస్లోకి వీళ్ళే వెళ్తారు, ఇది జరుగుతుంది. దానికి ఇప్పుడు తెలుగులో అట్లా జరగల, మిగతా లాంగ్వేజ్లో జరిగినట్టు నాకైతే గుర్తులేదు. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో అట్లాంటిది ప్లాన్ చేశారంట ఫస్ట్. కానీ అది పక్కన పెట్టి మనకి ఆడియన్స్ వెళ్తారు. ఎక్కడి నుంచి వాళ్ళని పట్టుకొచ్చారు అంటే, ర్యాండమ్ ఆడియన్స్ని నాగార్జున వచ్చినప్పుడు కూర్చోబెడతారు కదా, వాళ్ళలోంచి కొంతమందిని ఫిల్టర్ చేసి ఒక 20 మందిని, అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, బిగ్ బాస్ నీకు 24 గంటలు నమిలేసి చూస్తూ ఉంటారు. ఒకళ్ళ సైడ్ తీసుకునే వాళ్ళు కావచ్చు, ఒకళ్ళ సైడ్ తీసుకునే వాళ్ళు కావచ్చు. ఇట్లా హౌస్లో జరిగిన అంశాల్లో ఇక్కడి నుంచి థ్రెడ్ అక్కడ కలపగలరు, అక్కడి నుంచి థ్రెడ్ వెనక్కి కలపగలరు, అక్కడి నుంచి థ్రెడ్ ఇంకా వెనక్కి బెడ్ టాస్ దాకా వెళ్ళగలరు. అవసరమైతే ఎంట్రన్స్ అప్పుడు ఏం మాట్లాడేమో దాని దాకా కూడా వెళ్తారు. అంత గ్రిప్ ఉన్న వాళ్ళని తీసుకెళ్తున్నారు. సో 20 మందిలో అన్ని క్వశ్చన్స్ టెలికాస్ట్ చేయరు, కానీ కాస్త కాంట్రవర్షియల్గా ఇంట్రెస్టింగ్ ఏవైతే అనిపించినాయో అవి టెలికాస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ క్వశ్చన్స్ మాత్రం చాలా టఫ్గా ఉండబోతున్నాయి. చాలా సింపుల్ అబ్బా, మిమ్మల్ని నన్ను హౌస్లోకి పంపించి మైక్ ఇస్తే ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాం. డీమన్ పవన్ రీతు గురించి కావచ్చు, రీతు కళ్యాణ్ బస్లో ఫ్రెండ్స్గా ఉన్న తర్వాత ఎందుకు మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని అడుగుతాను నేనైతే. తర్వాత తనూజ కళ్యాణ్ది, భరణి తనూజ, ఇట్లా బాండ్స్ గురించి. అండ్ మొన్న ఇమాన్యుల్ సంజనాకి చాలా వరకు దెబ్బ కొట్టాడు, ఓడించేశాడు అన్న వాళ్ళు ఉన్నారు, వాటి గురించి. ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ అడుగుతాం. హౌస్లో వేరే వాళ్ళు లేరు కాబట్టి మొన్న వెళ్ళిపోయిన రీతుతో సహా లేకపోతే దివ్యతో సహా అవన్నీ కూడా మనం అడుగుతాం క్వశ్చన్స్. అట్లాగా మనం అడిగినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేది మనలాంటి వాళ్ళే కాబట్టి అక్కడ అడిగేది. మీరు నేను వెళ్ళి అడుగుతున్నాం అనుకోండి, మనతో పాటు ఉంటారు కదా కోట్లాది మందో లక్షలాది మందో, వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఏం చెప్తారని. సో ఈ పాయింట్ని పట్టుకుని అక్కడ ఒక కార్యక్రమం పెట్టబోతున్నారు. ఈరోజైతే ఈ కాయిన్స్ ఓపెనింగ్, అమౌంట్స్, ఈ టాస్క్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత రేపు టెలికాస్ట్ అవుతుంది. రేపు అది టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు లైవ్లో జరుగుతుంది. నేను చెప్పేది జియో హాట్స్టార్ లైవ్లో కాదు, మీకు రియల్ లైవ్లో జరుగుతుంది. రియల్ లైవ్ తర్వాత రోజు కదా మన లైవ్ వచ్చేది. సో రియల్ లైవ్లో జరుగుతుంది. ఈరోజు సోమవారం కాబట్టి మంగళవారం దాన్ని టెలికాస్ట్ చేస్తారు ఖచ్చితంగా. మంగళవారం రోజు దాన్ని మనం టీవీలో చూడొచ్చు. మ్యాక్సిమం అయితే బుధవారం, ఈ రెండిట్లో ఒక రోజు గ్యారంటీ నైట్ చూసేస్తాము ఆ ఎపిసోడ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఆ ఎపిసోడ్ అని తెలుస్తుంది. చాలామందికి గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ అవుతుంది. సుమన్ శెట్టి లాంటి వాళ్ళకి, సంజన లాంటి వాళ్ళకి, అండ్ డీమన్ కానీ, కళ్యాణ్ కానీ, భరణి అందరికీ కూడా ఒక గేమ్ చేంజింగ్, సంజన కూడా అందరికీ కూడా ఒక గేమ్ చేంజింగ్ ఎపిసోడ్గా మారే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి డీమన్ పవన్తో సహా. సో మీరే కనుక ఇట్లా వెళ్ళే వాళ్ళైతే ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది కామెంట్ చేయండి.